కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అయితే కన్నుమూశారు. ఈ మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. మాగంటి గోపీనాథ్ను మంత్రాలు చేసి చంపినట్లయితే సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు అయితే ఒక ఆడియో కాల్ అయితే ఒక వ్యక్తితో మాట్లాడడం జరిగింది. మాగంటి గోపీనాథ్ను ఎలా చంపానో నిన్ను కూడా అలానే మంత్రాలు చేసి చంపిస్తా, ఈరోజు శుక్రవారం ఈరోజే స్టార్ట్ చేశా అని చెప్పేసి కూడా శ్రీధర్ రావు అయితే ఆ ఆడియోలో మాట్లాడుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆడియో అయితే విందాం. యాద పెట్టుకో 15 రోజులు ఈ రోజు నుంచి సార్ ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకు అట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత నీ బతికేంత నిన్నేం బెదిరించిన? రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళే మూడు పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు. నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు. నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. రేపు చెప్పి చేస్తున్నాడు చూడు. అర్థమైతే లేదు. విన్నారు కదా శ్రీధర్ రావు ఏం మాట్లాడుతున్నారు. 100 కోట్లైనా కట్ చేసి అయితే నేను మంత్రాలు చేసి చంపుతా అని చెప్పేసి కూడా ఒక వ్యక్తితో అయితే ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. అయితే మాగంటి గోపీనాథ్ను కూడా ఇదే విధంగా పూజలు మంత్రాలు చేసి అయితే చంపినట్లయితే శ్రీధర్ రావు ఈ ఆడియోలో చెప్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. మరి నిజంగానే మంత్రాలు ఉన్నాయా? గోపీనాథ్ మరణం ఇంకా ఏముందని చెప్పేసి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శ్రీధర్ రావును వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే మరి బ్లాక్ మ్యాజిక్ చేసి మాగంటి గోపీనాథ్ చంపాడా, అసలు శ్రీధర్ రావే ఆ మంత్రాలు చేపించాడని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది.